హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ క్రియేషన్స్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన మొట్టమొదటి సంతకంతో బర్త్ రైట్ సిటిజన్షిప్ ని క్యాన్సిల్ చేశాడు. గతంలో అమెరికా నేలపై ఎవరు పుట్టినా వాళ్ళకి అమెరికా పౌరసత్వం వస్తుంది. దీని ఆధారంగా కేవలం పిల్లల్ని అమెరికాలో కంటం కోసం మాత్రమే ప్రెగ్నెన్సీ టైంలో అమెరికా వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం తల్లిదండ్రులు అమెరికాకు ఎలా వెళ్లినా కొంతమంది వర్క్ కోసం వెళ్తారు, ఇంకొంతమంది లీగల్ గా ప్రాపర్ డాక్యుమెంట్స్ తో అక్కడ ఉండటానికి వెళ్తారు, మరికొంతమంది ఇల్లీగల్ గా కూడా వెళ్తారు. ఎవరైనా సరే అక్కడికి వెళ్లిన వాళ్ళు అమెరికాలోనే పిల్లల్ని కంటే అమెరికా రాజ్యాంగంలోని 14వ అమెండ్మెంట్ ప్రకారం ఆ పిల్లలకి ఆటోమేటిక్ గా అమెరికా పౌరసత్వం వచ్చేస్తుంది. ఈ విధానాన్నే ట్రంప్ క్యాన్సిల్ చేశాడు. మనం ఆల్రెడీ ఇప్పుడు బ్రిటన్ లోను, జర్మనీలోను చూస్తూనే ఉన్నాం. యూరోప్ కంట్రీస్ చాలా వాటిలో కూడా ఈ కల్చరల్ ఇన్బ్యాలెన్స్ అనేది ఎక్కువైపోయింది. ప్రస్తుతం అమెరికాలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. అందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనం భావించవచ్చు. నేను ఈ మధ్యనే ఒక వీడియో చూశాను. అందులో ఒక అమెరికన్ సిటిజన్ ఒక ముస్లిం దగ్గరకు వచ్చి నీ పేరేంటని అడిగాడు. ఆ తర్వాత నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఇక్కడ ఎందుకు ఉంటున్నావు అని కూడా అడిగాడు. దానికి అతను నేను పాకిస్తాన్ నుంచి వచ్చాను, నేను ఇప్పుడు అమెరికాలోనే ఉంటున్నాను అని సమాధానం చెప్పాడు. నువ్వు ఇక్కడ అమెరికాలో ఎందుకు ఉంటున్నావని ఆ అమెరికన్ అతన్ని గట్టిగా ప్రశ్నిస్తే నేను ఇక్కడ ఉండాలని నిర్ణయించుకున్నాను అని అతను సూటిగా సమాధానం చెప్పాడు. ఇలా చాలా మంది ప్రపంచం నలుమూలల నుంచి అమెరికాలో సెటిల్ అవ్వాలని అనుకుంటారు. ఇలా వేరు వేరు ప్రాంతాల నుంచి డిఫరెంట్ కల్చర్ తో ఉండేవాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయి వాళ్ళ కల్చర్ ని ఆయా దేశాలపైన రుద్దటం వల్ల సామాజిక అసమానతలు క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం యూరప్ కంట్రీస్ లో చూస్తుంది కూడా అదే. ప్రస్తుతం ట్రంప్ చేసిన ఈ పని వల్ల అక్కడ ఉన్నటువంటి అసలైన పౌరులు చాలా సంతోషంగానే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇల్లీగల్ గా ఎవరైతే అమెరికా వెళ్లి పిల్లల్ని కంటారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. తల్లిదండ్రుల్లో ఒక్కళ్ళకైనా గ్రీన్ కార్డు ఉంటే అక్కడ పుట్టిన పిల్లలకు అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది. అయితే దీని మీద ప్రతిపక్షాలు ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఉంది కోర్టులో. ఎందుకంటే అమెరికాలో బేసిక్ రైట్ టు సాయిల్ అనే ప్రిన్సిపల్ రాజ్యాంగబద్ధంగా ఉంది. సో ఇది రాజ్యాంగ విరుద్ధం అని కూడా వారు వాదించే అవకాశాలు ఉన్నాయి. బహుశా అలా జరిగితే ఈ చట్టాన్ని కాస్త హోల్డ్ లో పెట్టే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ ఇంకో మెయిన్ ఇష్యూ ఏంటంటే అక్కడ ఇల్లీగల్ గా ఉండే వాళ్ళు దాదాపు 1.5 నుంచి 2 కోట్ల దాకా ఉండొచ్చు. వీళ్ళంతా ఏ డాక్యుమెంట్ లేకుండా అక్కడికి వచ్చి ఇల్లీగల్ గా ఉంటున్నారు. ఎవరైతే ఇలా ఇల్లీగల్ గా వచ్చారో వాళ్ళంతా అక్కడ ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. అయితే అప్పటికే అక్కడ సెటిల్ అయిపోయిన అదే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ గా ఉన్నారు. ఈ ఓటు బ్యాంక్ కోసం అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్లు కొంతమంది ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ పై ఉదారవాద ధోరణితో వ్యవహరించడం జరిగింది. దీనివల్ల పెద్ద సమస్య ఏంటంటే అమెరికాలో నిరుద్యోగం. అక్కడే పుట్టి పెరిగిన అసలైన అమెరికా వాడికి ఉద్యోగాలు లేవు. ఎందుకంటే వీళ్ళు అక్కడ బతకడానికి ఒక అమెరికన్ సిటిజన్ కి కావాల్సిన మినిమం సాలరీ కన్నా సగానికే, ఇంకా చెప్పాలంటే సగానికన్నా తక్కువ జీతానికే పనిచేస్తున్నారు. దీనివల్ల సాధారణ అమెరికన్ అక్కడ బతకడం చాలా కష్టంగా ఉంది. అందరూ వీళ్ళు అమెరికాలో ఎందుకు బతకాలనుకుంటారు? అక్కడ పేదరికం తక్కువగా ఉంటుంది, అమెరికన్ లివింగ్ లైఫ్ బాగుంటుందనే కదా. ఇప్పుడు వీళ్ళ వల్ల అక్కడ అంతా డిస్టర్బ్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళ లైఫ్ బాగాలేని పరిస్థితి వచ్చింది. ట్రంప్ నిర్ణయం తర్వాత ఇండియా కూడా ఆలోచన పడింది. ఇండియా నుంచి అమెరికా వెళ్లిన ఇల్లీగల్ మైగ్రెంట్ ని వెనక్కి పిలిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ట్రంప్ కూడా ఇండియా పట్ల సానుకూలంగానే ఉన్నాడు. ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి ద్వైపాక్షిక సమావేశం ఇండియా తోటి జరిగింది. ఇక్కడ ట్రంప్ కూడా స్పష్టంగా చెప్తున్నాడు, మాకు టాలెంటెడ్ ఎంప్లాయీస్ అవసరం, అమెరికా నీడ్ స్కిల్డ్ ఎంప్లాయీస్ అని. H1 వీసాల పట్ల కూడా సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఐటీ ఎంప్లాయీస్ కి వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి చెప్పండి. మీ ఒపీనియన్స్ ని కామెంట్ లో చెప్పండి.